హాయ్ అండి. పూరీ కూరని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో నాకు తెలిసి. నా స్టైల్‌లో ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందుగా నేను ఒక 4 బంగాళదుంపలు, ఒక ఆనియన్ మరియు ఒక పెద్ద సైజు క్యారెట్ ఒకటి తీసుకొని చూపిస్తున్న విధంగా పొడవుగా అలా నీట్‌గా కట్ చేసుకున్నానండి. వాటితో పాటు ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి అవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో బాగా ఉడికించుకోండి. ఇవి బాయిల్ అయ్యాక మనం శనగపిండిని ఒక గిన్నెలో 2 స్పూన్స్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని అలా ఉండలవేం లేకుండా మంచిగా కలుపుకొని ఇవి బాయిల్ అయినాక స్టవ్ మీద ఉన్నప్పుడే ముందుగానే ఈ శనగపిండిని కలుపుకోవాలండి. అలాగా శనగపిండి వేసాక ఒక 5 నిమిషాలు కనుక మనం కుక్ చేసినట్లయితే శనగపిండి ఆ స్మెల్ ఏం మనకంత రాదు, మంచిగా కుక్ అయిపోతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే. అలా శనగపిండి కుక్ అయిన తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్, జీలకర్ర, ఆవాలు చిటపటాన్నిచ్చి తాలింపు వేసేయండి. కాస్త చిక్కపడ్డాక స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను పూరీ పిండి కలపడం అయితే చూపించలేదండి. నేను గోధుమ పిండినే తీసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి మనం పూరీలు చేసామంటే చాలా మంచిగా పొంగుతాయి. అలాగే కొంచెం చిన్నగా కూడా చేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తాయి. బాంబే చట్నీ అయితే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇందులో నేను ఎక్కువగా ఆనియన్స్ కన్నా క్యారెట్, ఆలు తీసుకుంటానండి. ఇలా క్యారెట్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను పిల్లల కోసమని. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇలా చేస్తే. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.